అలాగే ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీని ఏమంటాం? ఎరిథ్రోపాయిసిస్ అని అంటాం. ఎరిథ్రోపాయిసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ అంటే ఎరిథ్రోసైట్ ప్రొడక్షన్, దాన్ని ఎరిథ్రోపాయిసిస్ అన్నాం. అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీసీ అక్కర్స్. ఇప్పుడు 120 days అన్నాను లైఫ్ స్పాన్. 120 days బతికిన తర్వాత అవి చనిపోతాయి కదా. ఆ చనిపోయినవి ఎక్కడ చనిపోతాయి? అసలు చనిపోయినవి ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు మనం అంటే డెడ్ బాడీస్ని పాతడానికి ఒక బరియల్ గ్రౌండ్ ఉంది. మరి సెల్స్ డెడ్ అయితే ఎక్కడికి పోతాయి? ఎలా పోతాయి? సో దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే స్ప్లీన్. స్ప్లీన్ ఈజ్ ద బరియల్ గ్రౌండ్, గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. Spleen is graveyard of RBC where the destruction of RBC occurs. RBC destruction occurs in spleen. So it is the graveyard of the RBC. అలాగే ఎక్సెస్ బ్లడ్ సెల్స్ ఉన్నవి కూడా స్ప్లీన్ దగ్గరికే వెళ్ళిపోతాయి. అందుకే దీన్ని బ్లడ్ బ్యాంక్ అంటాం. బ్లడ్ బ్యాంక్ ఆఫ్ బాడీ. బ్లడ్ బ్యాంక్ ఆఫ్ బాడీ ఏంటది? స్ప్లీన్. అలాగే గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ, దట్ ఈజ్ ఆల్సో స్ప్లీన్. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ అని ఎందుకన్నామంటే ఎక్సెస్ ఆర్బీసీ, ఎక్సెస్ బ్లడ్ సెల్స్ స్ప్లీన్కి వెళ్ళిపోతాయి, అందుకు అది బ్లడ్ బ్యాంక్ స్టోర్ చేస్తుంది. రెండోది ఆర్బీసీని డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిపోయిన ఆర్బీసీ డిస్ట్రాయ్ అవ్వాలి కదా, అక్కడికి వెళ్ళిపోయి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో దీన్ని మనం అందుకే గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని స్ప్లీన్ని చెప్పుకున్నాం. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఆర్ WBC, వైట్ బ్లడ్ కార్పసెల్స్. వీటిని ల్యూకోసైట్స్ అంటాం. ఎస్, ల్యూకోసైట్స్ అన్నాం. ల్యూకో అంటే వైట్. మనం ల్యూకోప్లాస్ట్ అని చూసాం కదా. క్లోరోప్లాస్ట్ అంటే గ్రీన్ కలర్ ప్లాస్టిడ్, ల్యూకోప్లాస్ట్ అంటే వైట్ కలర్ ప్లాస్టిడ్. అలాగే క్రోమోప్లాస్ట్ అంటే కలర్ఫుల్ ప్లాస్టిడ్ అని చూసాం. అలా ల్యూకో అంటే wherever the term leuco comes, we can say that it is white in color. Okay, white in color. Chromo means colorful. Like that, leukocytes, the cells are white in color because there is no such pigment. In RBC there is hemoglobin pigment which is red in color. It gives red color to the RBC, whereas here no such pigment is present in WBC. They are white in color or they are colorless. TLC ante total leukocyte count. Total leukocyte count అంటే ఒక మిల్లీమీటర్ క్యూబ్ ఏరియాని బ్లడ్ని తీసుకుంటే దానిలో ఎన్ని ల్యూకోసైట్స్ WBC ఉంటాయి? రఫ్గా 8,000 to 11,000 WBC ఉంటాయి ఒక మిల్లీమీటర్ క్యూబ్లో. ఈ ఎంత ఏరియాలో ఒక మిల్లీమీటర్ క్యూబ్లో 8,000 to 11,000 WBC ఉంటాయి. అండ్ if they come out of the walls of vessels from the tissue, in the tissue, the condition is said to be diapedisis. Diapedisis ante WBC come out of the vessels in the tissues. That is called, the condition is called, the phenomenon of coming out of the WBC from the walls of vessels known as diapedisis. The leukocytosis ante increase in the number of or count of this TLC, total leukocyte count పెరిగిపోవడాన్ని ల్యూకోసైటోసిస్ అని అన్నాము. సో అది ఎప్పుడు జరుగుతుంది అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు ల్యూకోసైట్ కౌంట్ అమాంతం పెరిగిపోతుంది. దీన్నే ల్యూకోసైటోసిస్ అని అన్నాం. ఎందుకు కౌంట్ పెరుగుతుంది? బికాజ్ దే నీడ్ టు ఫైట్ విత్ ద ఫారిన్ ఆర్గానిజమ్స్. ఓకే,
ల్యూకోసైటోపీనియా సెకండ్ కండిషన్. ఇందాక ల్యూకోసైటోసిస్ అంటే ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ టీఎల్సీ, టోటల్ కౌంట్ ఆఫ్ టీఎల్సీ పెరిగిపోయింది, ఇక్కడ తగ్గిపోయింది. డిక్రీజ్ ఇన్ టీఎల్సీ ఈస్ కాల్డ్ ల్యూకోసైటోపీనియా. జనరల్గా అయితే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఎయిడ్స్లోను టైఫాయిడ్ వచ్చినప్పుడు టీఎల్సీ కౌంట్ తగ్గిపోతుంది. సో ఇమ్యూన్ డిసీజ్ కదా, ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, అంటే ఇమ్యూన్ డెఫిషియన్సీ జరిగింది. ల్యూకోసైట్స్ నంబర్ టీఎల్సీ అన్నాం, టోటల్ ల్యూకోసైట్ కౌంట్ విల్ గెట్ రెడ్యూస్డ్. అలాగే ల్యూకేమియా, ల్యూకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. ల్యూకేమియా అంటే అబ్రప్ట్ ఇంక్రీజ్ ఆఫ్ వైట్ బ్లడ్ కార్పసల్స్ ఇన్ ద బ్లడ్. దట్ కండిషన్ ఈస్ కాల్డ్ ల్యూకేమియా. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నాం, ఒక మిల్లీమీటర్ క్యూబ్లో 8,000 to 11,000 ఉంటాయని చెప్పుకున్నాం. ఆ కౌంట్ పెరిగిపోతుంది, అమాంతం పెరిగిపోతుంది. దీన్ని మోర్ దాన్ 1 lakh చూడండి, టీఎల్సీ కౌంట్ మోర్ దాన్ 1 lakh అయిపోతే దాన్ని ల్యూకేమియా, దాన్ని బ్లడ్ క్యాన్సర్ అని అన్నాం. అలాగే ఆన్ ద బేసిస్ ఆఫ్ న్యూక్లియస్, షేప్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ ఆల్సో the granules present in the nucleus, these are WBC can be categorized into granulocytes and agranulocytes. Granulocytes ante in the cytoplasm of the white blood corpuscle there are granules. Agranulocytes ante there are no such granules in the cytoplasm of the WBC. WBC lo cytoplasm lo granules unte granulocytes, granules lekapothe agranulocytes ani annam. సో గ్రాన్యులోసైట్స్ చూద్దాం. గ్రాన్యులోసైట్స్ అనేటప్పటికి గ్రాన్యులోసైట్స్లో మనకి వాటి ఇఫ్ ఇట్ ఈస్ ద వైట్ బ్లడ్ కార్పసల్, దీస్ ఆర్ ద గ్రాన్యూల్స్ present in the white blood corpuscle and these are the nucleus. This is the nucleus, only single nucleus is there, but it is lobed. Nucleus is lobed and the lobes are connected by cytoplasmic strands. Cytoplasmic strands తో ఆ న్యూక్లియస్ లోబ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో దీన్ని పాలీమోర్ఫోన్యూక్లోసిస్ అని అంటాం. పాలీమోర్ఫోన్యూక్లియర్ WBC అని అంటాం. ల్యూకోసైట్స్, పాలీమోర్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్. గ్రాన్యులోసైట్స్ని ఏమన్నాము, పాలీమోర్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్. Polymorphonuclear leukocytes. Poly many number of morphologically different nuclei. ఎందుకంటే లోబ్స్, నెంబర్ ఆఫ్ లోబ్స్ వేరువేరుగా ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ల్యూకోసైట్ ఇస్ వైట్ బ్లడ్ కార్పసల్. ఇట్ కమ్స్ అండర్ granulocyte category. Okay, in the cytoplasm there are granules and if they are stained with a specific dye, నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఇంట్రొడక్షన్లో. సో న్యూక్లియస్ ఈజ్ మల్టీలోబ్డ్ అండ్ స్టెయినింగ్ని బట్టి మనం ఎసిడోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అండ్ బేసోఫిల్స్, ఎసిడోఫిల్స్ని ఇస్నోఫిల్స్ అని కూడా అంటాం. దాన్ని చూపించాము ఇందాక. డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ లోబ్డ్ న్యూక్లియస్ దే ఆర్ కాల్డ్ పాలీమోర్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్స్. WBC అంటే ల్యూకోసైట్స్. And these are interconnected by the lobes are interconnected by the cytoplasmic strands or protoplasmic strands, and they are acidophils, basophils and neutrophils. These are produced in bone marrow, as I mentioned earlier. The cells are produced in the bone marrow. Agranulocytes. Agranulocytes ante there are no such granules in the cytoplasm of WBC, and nucleus is no lobed nucleus is present. No lobes are there in the nucleus. Non-granular and it is very clear, non-granular
అండ్ న్యూక్లియస్ ఇస్ నాట్ డివైడెడ్ ఇంటూ లోబ్స్, లోబ్డ్ స్ట్రక్చర్ కాదు, ఎంటైర్ న్యూక్లియస్ ఇస్ ప్రెజెంట్. అందుకే దీన్ని మోనో న్యూక్లియర్ ల్యూకోసైట్ అని అన్నాం. అక్కడ పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్, ఇది మోనో న్యూక్లియర్ ల్యూకోసైట్. And it is also produced in the bone marrow, and there are of two types. Agranulocytes are monocytes and lymphocytes అని రెండు రకాల agranulocytes అంటే WBC, రెండు రకాల WBCలు ఉన్నాయి. ఇదిగో చూసారా, ఇవి ప్లేట్లెట్స్ని మనం చూస్తున్నాం. ప్లేట్లెట్స్నే మనం థ్రాంబోసైట్స్ అని కూడా అంటాము. దే ఆర్ మెంట్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. దే ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ మ్యామల్స్. ఇంకా అదర్ ఆర్గానిజమ్స్లో, అదర్ వర్టిబ్రేట్స్లో ఇవి సేమ్ ఫంక్షన్ ఏవి చేస్తాయంటే లైక్ ఫైబ్రస్గా స్పిండిల్ సెల్స్ చేస్తాయి. స్పిండిల్ సెల్స్, ఎస్, స్పిండిల్ కార్పసెల్స్. దే ఆర్ ప్రెజెంట్ అండ్ పర్ఫార్మ్ ద సేమ్ ఫంక్షన్ యాజ్ దీస్ thrombocytes or the platelets do, that is blood clotting. Okay, they are non-nucleated and are derived from megakaryocyte cells and of the bone marrow, and lifespan is 2 to 4 or roughly 5 days. Lifespan, platelet lifespan 5 days వరకు ఉంటుంది. And their count 1.5 to 4.5 lakh per millimeter cube ఏరియా. ఒక మిల్లీమీటర్ క్యూబ్ ఏరియాలో 1.5 to అంటే 1.5 to 4.5 lakh ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. అలాగే టోటల్ బ్లడ్ అంటే మనం చెప్పుకున్నట్టు లిక్విడ్ సాలిడ్ పార్ట్. లిక్విడ్ పార్ట్ ప్లాస్మా అండ్ సాలిడ్ పార్ట్ ఆల్ దీస్ సెల్స్ విచ్ వీ హ్యావ్ మెన్షన్డ్. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, అలాగే లింఫోసైట్స్, ఇవన్నీ కలిపితే ప్లేట్లెట్స్, ఇవన్నీ కలిపితే సాలిడ్ పార్ట్ ఆఫ్ బ్లడ్ అయింది. ప్లాస్మాలో ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, వాటర్, ఇవన్నీ కలిపితే ప్లాస్మా అయింది. సో అది లిక్విడ్ పార్ట్, సాలిడ్ పార్ట్, ఈ రెండు కలిపితే టోటల్ బ్లడ్. ఈ బ్లడ్లో నుంచి మనము ఈ సెల్స్, ఆల్ ద సెల్స్, ఫస్ట్ మనం ప్రోజెనిటర్ స్టార్ట్ చేసుకున్నాం కదా, స్టెమ్ సెల్. సో ఆ స్టెమ్ సెల్ ప్రొడ్యూస్ చేసే ఆల్ కైండ్ సెల్స్, మొత్తం బ్లడ్ సెల్స్ అన్నింటినీ తీసేస్తే దాన్ని ప్లాస్మా అన్నాం. బ్లడ్ మైనస్ సెల్స్, బ్లడ్ మైనస్ సాలిడ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్లాస్మా. అలాగే ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పచ్చు. ఫైబ్రినోజన్ అంటే ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు సీరం. సీరం అని ఎప్పుడైనా విన్నారా? సీరం అని వినే ఉంటారు. సో సీరం అంటే మనకి దెబ్బ తగిలిన తర్వాత వూండ్ సీల్ అయ్యాక పేల్ ఎల్లో కలర్లో పైన నీరులాగా ఫామ్ అవుతుందా, దాన్ని సీరం అంటాం. ఆ సీరంని కనుక మనము డయాగ్నోస్ చేసి చూస్తే దానిలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మా వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ సీరం. Okay, with this we have finished solid part of RBC also. ఇప్పటి వరకు మనం వాస్క్యులర్ కనెక్టివ్ టిష్యూ గురించి డీటెయిల్స్ చెప్పుకున్నాం. వాస్క్యులర్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్. ఇట్ ఫ్లోస్ ఇన్ బాడీ. సో బ్లడ్ క్యారీస్ ఫుడ్, డైజెస్టెడ్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ అండ్ ఆల్సో హార్మోన్స్. బ్లడ్ ఇవన్నిటినీ క్యారీ చేస్తుంది. బ్లడ్లో బేసికలీ 2 పాయింట్స్ ఉంటాయి. 2 పాయింట్స్ అంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి, లిక్విడ్ కాంపోనెంట్ అండ్ సాలిడ్ కాంపోనెంట్. లిక్విడ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాల్డ్ ద, ఎస్, వెరీ గుడ్, దట్ ఈస్ ప్లాస్మా. అండ్ సాలిడ్ పార్ట్ ఆఫ్ ద solid component of the blood is blood cells, corpuscles. సాలిడ్ పార్ట్, లిక్విడ్ పార్ట్ కలిపితే టోటల్ బ్లడ్ వచ్చింది. బ్లడ్లో సాలిడ్ పార్ట్లో ఏమేమి ఉన్నాయి? దట్ స్టెమ్ సెల్ విల్ గివ్ రైస్ టు మైలాయిడ్ ప్రోజెనిటర్స్ అండ్ లింఫాయిడ్ ప్రోజెనిటర్స్. మైలాయిడ్ ప్రోజెనిటర్స్లో
ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, మాస్ట్ సెల్స్, అలాగే ప్లేట్లెట్స్ ఇవన్నింటినీ ఇచ్చాయి. లింఫాయిడ్ ప్రోజెనిటర్లో లింఫోసైట్స్, లింఫోసైట్స్లో టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, అలాగే న్యాచురల్ కిల్లర్ సెల్స్ కూడా వచ్చాయి. సో న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఆర్ లార్జ్ లింఫోసైట్స్ అండ్ స్మాల్ లింఫోసైట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టీ లింఫోసైట్స్ అండ్ బి లింఫోసైట్స్. టీ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత థైమస్కి వెళ్ళి దే గెట్ మెచ్యూర్ దేర్. B lymphocytes are again classified into, they give rise to plasma cells and memory cells. Okay, this is regarding blood. RBC లో RBC షేప్ చెప్పుకున్నాం, బైకాన్కేవ్ షేప్. అలాగే ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల the RBC can pass through narrow tubes, narrow capillaries, narrow vessels they can pass through because of the flexible nature of the plasma membrane and also the cytoskeleton, spongy cytoskeleton that is formed by the substances like proteins, fats and cholesterol present in the cytoplasm. And there is no cell organelles like endoplasmic reticulum, mitochondria and Golgi complex. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే why blood corpuscles RBC are red in color? Because of presence of hemoglobin. Hemoglobin is a respiratory pigment which transports oxygen. ఆక్సిజన్ని టిష్యూస్కి ట్రాన్స్పోర్ట్ చేసే ఆ క్యారియర్ ఏది అంటే హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 parts. One is heme, which is a non-proteinaceous part. It is lipid part, roughly 5% is there, and globin part, which is a protein part, it is 95%. Okay, so 95% globin part ఉంటుంది and 5% లిపిడ్ పార్ట్ దట్ ఈస్ కాల్డ్ హీమ్ పార్ట్ ఉంటుంది. హీమ్లో ఐరన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐరన్ +2 స్టేజ్లో ఐరన్ ఉంటుంది. 4 పోర్ఫైరిన్ రింగ్స్ ఉంటాయి. సో పైరోల్ రింగ్స్ ఉంటాయి, పోర్ఫైరిన్ అంటాం ఆ స్ట్రక్చర్ని. ఇది హీమోగ్లోబిన్. అలాగే 1 గ్రాము హీమోగ్లోబిన్ 1.34 ml ఆఫ్ ఆక్సిజన్ని క్యారీ చేస్తే 100 ml ఆఫ్ బ్లడ్లో 15 grams ఆఫ్ హీమోగ్లోబిన్ ఉంటుంది అండ్ దాట్ క్యారీస్ 20 milliliter ఆఫ్ ఆక్సిజన్ అని మనం తెలుసుకున్నాం. అలాగే ఆర్బీసీ కౌంట్ పెరిగిపోతే ఏం జరుగుతుంది, తగ్గిపోతే ఏం జరుగుతుంది, షేప్స్లో వచ్చే డీవియేషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ల్యూకోసైట్స్లో వైట్ బ్లడ్ కార్పసెల్స్లో టీఎల్సి అని చెప్పి టోటల్ ల్యూకోసైట్ కౌంట్ పెరిగితే ఏం డిసీజ్, తగ్గితే ఏం డిసీజ్, ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూసాము. అలాగే బ్లడ్లో బ్లడ్ వితౌట్ సాలిడ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్మా అండ్ ప్లాస్మా వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ నోన్ యాజ్ సీరం. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ ఇంపార్టెంట్. వీటన్నింటి వల్ల బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది, రెసిస్టెన్స్ వస్తుంది ఈ సెల్స్ అన్నీ ఉండడం వల్ల. బ్లడ్ ఓన్లీ క్యారీ చేయడమే కాదు, ఆక్సిజన్ని డైజెస్టెడ్ ఫుడ్ని క్యారీ చేయడం, హార్మోన్స్ని క్యారీ చేయడమే కాదు, ఇట్ ఆఫర్స్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ agents like microbes, germs, bacteria, viruses and also toxic substances నుంచి ప్రొటెక్ట్ చేయడానికి బాడీ అలా ఆ రకంగా డిజైన్ అయ్యి ఉంది. దిస్ ఈజ్ గివెన్ బై బ్లడ్ ఉండడం అనేది ఒక వారం. బ్లడ్ pH ఎంత ఉంటుంది? ఎస్ 7.4, slightly alkaline in nature. Yes, very good. With this we have finished blood totally. Next, in the next session we will discuss different blood groups. మనకి బ్లడ్ గ్రూప్ ఏంటి, ఏ అంటాం, సి ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, దీస్ will be dealt in detail in the next session.